హాయ్ గాయ్స్, నిన్న దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో క్యాన్సిల్ అవడానికి కారణాలు ఏంటి అండ్ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా మొత్తం మీకు వీడియో డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి గల కారణం పబ్లిక్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఉన్న నోవెటెల్లో ప్లాన్ చేశారు. సో మాస్ మంది పబ్లిక్ వచ్చారు. సో ఆ హోటల్లో 3,000 మంది కెపాసిటీ. సో ఇక్కడ ఏంటంటే 3,000 కాదు 10,000 పబ్లిక్ కూడా దాటిరు. ఇంకా బయట కూడా మస్తు మంది నిల్చున్నారంట. సో ఇలా క్రౌడ్ ఎక్కువడం వల్ల సెలబ్రిటీలు కూర్చునే సోఫాస్ దగ్గర పబ్లిక్ మొత్తం ముందుకు వచ్చేసిరంట. ఇలా దీని కారణంగా ఎన్టీఆర్ గారు రాలేకపోయారు. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా చేతులు ఎత్తేసారు, భయ్య మేమేం చేయలేమని. సో ఇలా క్యాన్సిల్ అయితే అయింది. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ హట్ అయ్యారు. ఎన్టీఆర్ గారు సోలో హీరోగా ఆఫ్టర్ 6 years తర్వాత దేవరా సినిమాతో ముందుకు వస్తున్నారు. సో మధ్యలో RRR సినిమా వచ్చింది, మల్టీ స్టారర్. సోలో హీరోగా చూసి 6 సంవత్సరాలు అయితే అయిపోయింది. సో అందువల్ల ఫ్యాన్స్ కూడా మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్ తోటి ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ వచ్చారు, వేరే రాష్ట్రాల నుంచి. సో అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక క్యాన్సిల్ అయిపోయింది. దీనికి ఫ్యాన్స్ మొత్తం ఒక మీడియాని అయితే తిడుతురు. సో వాళ్ళని పచ్చి తిడుతురు, మామూలుగా తిట్టట్లేదు అసలు. అండ్ సీట్లు విరగొట్టడం ఇలా మస్తు డ్యామేజ్ అయితే చేసిరు లోపల. ఇంత పెద్ద స్టార్ హీరో, వాళ్ళకు కూడా తెలుసు మూవీ టీంకి చిన్న ఫంక్షన్ కాదు ఇది. చిన్న సినిమా హీరో ఫంక్షన్ అయితే అనుకుందాం, కానీ పెద్ద హీరో, పాన్ ఇండియా హీరో, ఆయన రేంజ్ ఉంటో తెలిసింది అందరికీ. అవుట్డోర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే ఎంత బాగుండేది, మంచి హైప్ ఉండేది. అయినా కూడా పర్లేదు, ఇది ఒక ప్రమోషన్ అని అయిపోయింది. ఇప్పుడు మీడియాలో వార్తల్లో నిలిచింది కదా. ఇప్పుడు దేవరా సినిమా గురించి అందరికీ తెలిసిపోయింది, దేవరా 27th September రిలీజ్ అవుతుందని. సో ఇది కూడా ప్లస్ అయింది, కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హట్ అయ్యారు, డిసప్పాయింట్ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అని ఆయన చూడడం, ఆయన స్పీచ్ వినడానికి కానీ ఎక్కడి నుంచి వచ్చారు కదా, వాళ్ళంతా డిసప్పాయింట్ అయ్యారు. సో మనం ఎన్టీఆర్ అన్న స్పీచ్ అయితే మిస్ అయినాం. సో బ్యాడ్ లక్, ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఈవెంట్ ఉందా అంటే కష్టమే, చాలా కష్టం. ఇప్పుడు డేట్ ఈరోజు నేను వీడియో చేసే డేట్ వచ్చేసి 23వ తారీఖు. సినిమా రిలీజ్ అవ్వాల్సిన డేట్ 27 September. సో ఇంకా 4 రోజుల టైం ఉంది. సో 4 రోజుల్లో సినిమా September 26న ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది. ఈ 3 రోజులు. సో ఈ 3 రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎట్లా చేస్తారు, ప్రమోషన్ ఎట్లా స్టార్ట్ చేస్తారు. సో కష్టం. మరి చిన్న ఈవెంట్ ఏమైనా పెడతారా అంటే ఏమో తెలియదు. సో 3 రోజుల్లో కష్టమే. ఇక ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే మాత్రం ఈ పాటికి మనకు అప్డేట్ వచ్చేది. సో నాకు తెలిసి ఉండదనుకుంటున్నాను. ఉంటే మాత్రం మంచిదే, లేకపోతే ఇక చేసేది ఏం లేదు. సో దీనిపై ఎన్టీఆర్ గారు స్పందించడం జరిగింది. సో ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల రాలేకపోయాను, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం వల్ల మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. సో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, నేను కూడా బాధపడుతున్నాను మీలానే అని ఎన్టీఆర్ గారు అనడం జరిగింది. సో అప్పుడెప్పుడో ఆంధ్ర వాళ్ళ సినిమాతో హాట్ టాపిక్గా మారింది. స్పెషల్ రైళ్లు అండ్ వెహికల్స్ ఇక్కడెక్కడ నుంచో పబ్లిక్ వచ్చిరని వార్తల్లో నిలిచింది. అలాగే ఇప్పటికీ అరికాడ అలానే ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారి సినిమా దేవరతోటి మళ్ళీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సినిమా అయితే 27th September రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్ ఉంది. రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ అయితే వేరే లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.